హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనములో ఇలా రాయబడి ఉంది, ఇదిగో తలుపులను ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ప్రైజ్ ద లార్డ్. విన్నారా ప్రియ దైవజనమా? శక్తివంతమైన వాక్కు దేవుడు ఈ ఉదయం నీ కొరకు రిలీజ్ చేస్తున్నాడు. ఇదిగో తలుపులు నీ ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు వేయనేరడు. హల్లెలూయా. నా ప్రభువు మనము ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, తెరవబడిన వారిగా ఉండాలని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ముయ్యబడిన వారిగా ఉండాలని దేవుడు ఆశించట్లేదు. దేవుని చిత్తమేంటో తెలుసా? నీ మీద తెరవబడాలి. నీకు భూమి మీద ద్వారాలన్నీ తెరవబడాలి, పరలోకపు ద్వారాలన్నీ నీకు తెరవబడాలి. నీకు అడ్డేమీ ఉండకూడదు. నీవు తెరవబడిన కుటుంబముగా, తెరవబడిన దేవుని కుమార్తెగా, తెరవబడిన దేవుని కుమారుడిగా ఉండాలని దేవుని చిత్తం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయం దేవుడు అంటున్నాడు, నీ ఎదుట నేను తలుపు తెరవబోతున్నాను. రిబాల తూరార కందరబా. ఆయన తెరిచే తలుపు నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు అర్థమైందా? నువ్వు భయపడక్కర్లేదు. ఆయన తెరిచే తలుపు అంట ఎవడూ మూయలేడంట. అమ్మో, దేవుడు నాకు తలుపు తెరుస్తానంటున్నాడు, మరలా ఈ తలుపు ఎవడన్నా మూసేస్తాడేమో, ద్వారం దగ్గర నుంచి తలుపు ఎవడన్నా మూసేస్తాడేమో. గతంలో అలానే జరిగింది. తెరవబడిన డోర్స్ను మూసేశారు మనుషులు, తెరవబడిన తలుపులు శత్రువులు మూసేశారు. అర్థమైందా? మార్గం ఉన్న చోట మన్నుతో మార్గాన్ని పూర్తి చేశారు శత్రువులు, దయ్యాలు అన్నీ కలిసి. నా మార్గంలో నేను ప్రయాణం చేస్తూ ఉండగా ఆ మార్గాన్ని దురాత్మలు, అంధకారాలు మన్నుతో, మట్టితో పూర్తి చేశారు. మరలా అలా జరుగుతుందేమో. నువ్వేమీ భయపడక్కర్లేదు. దేవుడు అక్కడ అంటున్నాడు, 8లో దేవుడు అంటున్నాడు అక్కడ, ఇదిగో నేను నీ ఎదుట తలుపు ఒకటి తెరిచి ఉంచాను, దీనిని ఎవ్వడు ముయ్యనేరడు అంటున్నాడు. నువ్వు భయపడతావని తెలిసే ప్రభు ముందులే చెప్తున్నాడు ఈరోజు ఉదయం, ఎవడు ముయ్యలేడది, ఎవడు ముయ్యలేడు. అలాంటి తలుపు దేవుడు ఈ పగటి పూట నీ కొరకు తెరుస్తున్నాడు. నీ ఉద్యోగంలో తెరుస్తున్నాడు, నీ వ్యాపారంలో తెరుస్తున్నాడు, నీ ఆరోగ్య విషయంలో తెరుస్తున్నాడు. అర్థమైందా? నీ ఇంట్లో శుభకార్యాల విషయంలో దేవుడు తెరుస్తున్నాడు. అర్థమైందా? ఇక నానా రంగాల విషయాల్లో దేవుడు నీ ఎదుట ఒక తలుపు తెరవబోతా ఉన్నాడు. ఆత్మీయంగా దేవుడు తలుపు తెరవబోతున్నాడు, ఆర్థికంగా దేవుడు తలుపు తెరవబోతున్నాడు, ఆధ్యాత్మికంగా దేవుడు తలుపు తెరవబోతున్నాడు, భౌతికంగా దేవుడు తలుపులు తెరవబోతా ఉన్నాడు. వీటిని ఎవ్వడు వేయనేరడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన తెరిచిన తలుపులు ఎవడైనా వెయ్యటానికి ధైర్యం చేస్తే ఇక వాడిని ప్రభు ఉండనివాడు, సహించడు. ప్రభు వాడిని ఖచ్చితంగా ఆ నాశనానికి తీసుకుని వెళ్తాడు ప్రభు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నీ కొరకు నా ప్రభు ఒక ఉన్నతమైన, శక్తివంతమైన, కృపగలిగిన ద్వారాన్ని ప్రభు తెరవబోతున్నాడు. రిసీవ్ చేసుకో. ప్రభువానికి స్తోత్రం నాయన. నా కొరకు నువ్వు తలుపు తెరుస్తున్నావు అయ్యా. ఎవ్వడు వేయలేని తలుపు నా కొరకు మీరు తెరుస్తున్నారు. ఆమెన్, 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 ఆమెన్. ఎవ్వడు వేయలేని తలుపు నా దేవుడిని కొరకు తెరవబోతున్నాడు. అయితే ఏ రంగంలో, ఏ రంగాల్లో తలుపులు మూయబడి ఉన్నాయో యేసు నామములో, ఇన్ జీసస్ నేమ్, ఆ తలుపులను యేసు నామములో తెరవబడునుగాక, 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 తెరవబడునుగాక. ఎవ్వడు వేయనేరని తలుపులు నా దేవుడు ఓహో నీ పక్షాన తెరిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నాను, నమ్మిన వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రమయ్యా. ఈ ఉదయం నాయన మీరు మా ఎదుట తలుపును తీసి ఉంచినందుకు నీకు వందనములు అయ్యా. మేము మూయబడిన వారిగా ఉండకూడదు, మేము తెరవబడిన వారిగా ఉండాలని మా ఎదుట మీరు తలుపును తెరిచి ఉంచారు. దీనిని ఎవడు వేయలేడు అని మాట్లాడారు. మీకు స్తోత్రమయ్యా. గతంలో తెరిచి ఉన్న తలుపులు శత్రువులు మూసేశారు. గతంలో వెళుతున్న మార్గములో శత్రువులు మన్నుతో, మట్టితో పూడ్చివేశారయ్యా. అయ్యా, భయంతో నీ ప్రజలు ఉన్నారు అయ్యా. నా తండ్రి, మరలా మీరు మార్గాలు తెరుస్తానంటున్నారు.
డోర్ తెరుస్తానంటున్నారు. దీన్ని కూడా శత్రువులు పూడుస్తారేమో, దీన్ని కూడా శత్రువులు మూస్తారేమో నీ ప్రజలు భయపడుతున్నారయ్యా. అందుకే నీ ప్రజలకు నువ్వు ధైర్యంగా ఒక మాట చెప్పావు, ఎవ్వడు ఈ తలుపు ఇక వేయలేడమ్మా, నేను తెరుస్తున్నాను, దీనిని ఎవడు వేయలేడు, దీనిని ఎవడు వేయలేడు. ఇక దీనిని ముయ్యటానికి వచ్చిన వాడి కుటుంబంలో దరిద్రం, వాడి కుటుంబంలో శాపం ఉంటుందని మీరు మాట్లాడారు. మీకు స్తోత్రం నాయన. అయ్యా, ఈ భూలోకంలో అయ్యా నా తండ్రి, పాతాళ లోకంలో, భూలోకంలో ఎవ్వడు అయ్యా మూయలేని ద్వారాన్ని మీరు ఈ ఉదయం మా కొరకు తెరిచినందుకు నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఈ రోజంతా నీ బిడ్డలకి ఆనందము, క్షేమము, దీవెన, కృప కలుగునుగాకని ప్రార్థిస్తే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవజన్మ, ఈ వర్తమానం మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ బంధువులకి, కొలీగ్స్కి, మీ స్నేహితులకి, మిరుగు పొరుగు వారికి ఇప్పుడే ఈ లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది, దేవుని దగ్గర నుంచి నీకు కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. కామెంట్ చేయండి. నా దేవుడు నాకు తలుపు తెరిచాడు, దీనిని ఎవ్వడు వేయలేడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.